వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శాంతి శాంతి శాంతి. సింగపురం గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారాలు, పిల్లలకు అభినందనలు. ఈ సింగపురం గ్రామ ప్రజలు ఈ భరతవర్ష కార్యక్రమానికి ఆహ్వానం పలకరించి మీరు ఈ స్థలాన్ని ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం సురేష్ గారు తీసుకుంటారు. ఈరోజు ఈ భరతవర్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామానికి భరతవర్ష అనే ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామానికి భరతవర్ష ప్రోగ్రాం ఎందుకు అంటే ప్రధానంగా ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మనకి ఈ గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వంగానే చేపడితే ప్రభుత్వానికి తెలియజేయడం, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులకి ఏమైనా వాళ్ళు చేయగలిగిస్తే వాళ్ళ ద్వారా తెలియజేసి వాళ్ళ ద్వారా ఈ గ్రామానికి ఏమైనా ప్రాథమిక అవసరాలు ఉంటే వాటిని తీర్చడం. అలాగే 3వ పాయింట్ ఏంటంటే ప్రధానంగా ఈ గ్రామాలని దేశభక్తి వైపు పయనింపచేసి విదేశీ విశ్వ సంస్కృతులని ఈ గ్రామ పొలిమేరల నుంచి పారద్రోలేటట్లుగా ప్రతి వ్యక్తి అలా ఆలోచించే విధంగా తయారు చేయడమే ఈ భరతవర్ష యొక్క ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ వేదికపైకి శ్యామ్ బెహ్రా గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బృందావనం గారు, శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు ఇక్కడికి వచ్చి భరతమాతకి పుష్పాలంకరణ చేసి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత గీత్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ గీత్ ప్రోగ్రాంని విద్యాసాగర్ గారు పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం. మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం, జై శ్రీరామ్. మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం, ప్రతి పల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం. మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం, సమాజ రూపీ ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం. ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం. మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం. నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం, అందర కవి అందినప్పుడు జనజీవన వికాసం. జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం, జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం. ప్రకృతి తల్లి ఒడిలోన మనమంతా సమానం. మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం. పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం, శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం. అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం, అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం. అంతరాలు వదిలి మతం సమరసతను సాధిద్దాం. మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం. ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం. ధన్యవాదాలు. చాలా చక్కనైన దేశభక్తి గేయం, అలాగే ఈ హిందూ ధర్మానికి సంబంధించిన గేయం పాడి వినిపించినందుకు విద్యాసాగర్ గారికి అండ్ సభ్యులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే
మన శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు హైదరాబాద్లో ఆయన ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు. దాంతోపాటు సేవా ఫౌండేషన్ భరతవర్ష అనే పేరుతో సేవా ఫౌండేషన్ కూడా స్థాపించి ముఖ్యంగా ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల ముందుగా ఈ మండలంలో ఒక 10 గ్రామాలని ఎంపిక చేసి ఆ 10 గ్రామాలకి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు అనేవి తీర్చి అక్కడ అది ప్రభుత్వం ద్వారా కానీ సమాజం ద్వారా కానీ ఆ పనులను పూర్తి చేసి అలాగే ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దేశం గురించి ఏం ఆలోచించాలి ఇలాంటి ఈ ఆలోచనాపరమైన విషయాల్ని తెలియజేసి చైతన్యవంతం చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలేక్ సాములైనటువంటి శ్యామ్ బెహ్రా గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న మాట ఏంటంటే మన వ్యూవర్స్ కి అలాగే అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు అలేక మతం అంటే ఏంటో, రేపు ఛానల్లో చూసేటటువంటి వాళ్ళందరికీ తెలియడానికే చెప్తున్నా. అలేక మతం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఒక భాగం, ఎంతో నియమనిష్టలతో కూడుకున్నటువంటిది. భగవాన్ నిరాకార పరబ్రహ్మ ఆరాధన చేసేటటువంటి ఒక గొప్ప సంస్కృతి. సో ఇది ఒకటి ఉంది అని చాలా మందికి తెలియకపోవచ్చు. భవిష్యత్తులో దీని గురించి స్పెషల్గా ఒక వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాం. ఆ యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి శ్యామ్ బెహ్రా గారు ఇక్కడ ఇప్పుడు మాట్లాడతారు, ఒరియా భాషలో మాట్లాడతారు. నేను దాన్ని తెలుగులోకి అనువదించి తర్వాత మీ అందరికీ కూడా తెలియజేస్తాను. బెహ్రా గారు ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ ଦେଇକି ଅଲେଖ ପରମ୍ପରା ଆମ ଗାଁରେ ଅଲେଖ ପରମ୍ପରା ପୁରାତନରୁ ହିନ୍ଦୁ ଧର୍ମ ଅଛି. ଇଏ ହିନ୍ଦୁ ଧର୍ମରେ ଆମ ଗାଁକୁ ଏଚ୍ ପ୍ରଭୁ ଧର୍ମ ଆସିଲା, ଶ୍ରୀକୃଷ୍ଣ ଧର୍ମ ଆସିଲା, ତାକୁ ଗାଁରେ ଅଲଗା କରାଗଲା. ତାପରେ ଗାଁ ପାଖରେ ମାଣିକପାଟଣା, ଭିତରବନ୍ଧ, ଖମଗାଁ, ଓଡ଼ିଶା, ଆନ୍ଧ୍ରା ଏ ଭିତରେ ମାଡ଼ି ବସିକି ଅଛନ୍ତି. ତାଙ୍କୁ ମୋତେ ଡିସ୍କିସ୍ ହେଲା, ତାକୁ ମୋତେ ଜବାବ ସୱାଲ ହେଲା. କାହାକୁ? ଖ୍ରୀଷ୍ଟିଆନ କି ମୋତେ ଥରେ ବେଳେ ଦୁଇ ପାଖରେ ଜବାବ ସୱାଲ ହେଲା. ଆମ ଗାଁରେ ସିଂହପୁର ଗାଁରେ ଗ୍ରାମବାସୀ ପଥର ପୁତନ୍ତି. ଯେମିତି ନା ତମେ ସେମିତି ଗୋଟେ ମଣିଷଟାକୁ ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି, ବନ୍ଧା ମଣିଷ ତମେ ପୂଜା କରୁଛ. ତମ ଧର୍ମ କି ଧର୍ମ କହ, କାହିଁ କେଉଁ ଧର୍ମ ଅଛି, ତମେ କେଉଁ ଧର୍ମରେ ପରିପାଳନ କରୁଛ? ବ୍ରହ୍ମ ବଇଲା ମାତ୍ରେ ମିଳିବନି, దృశ్యమని ధరిపారిపోని భగవాను ధరివారు కి చాలా చాలా ధన్యవాదాలండి శ్యామ్ బెహ్రా గారు. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ పాడి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. जय श्री राम. सभा को नमस्कार. मु ओडिया कथा ना तेलुगु कथा हाँ हाँ ओडिया कथा आम तमें आम तो सब गोटे आई आम सब मनसा मंडल लोक सी गोटे का भूमि से गोटे आकाश तले अच्छे साबा सिंहपुर बोले मनसार न जाना लोक के नथियो. हाँ महेंद्र यात्रा जी अच्छे साबा सिंहपुर पाद न जाना महेंद्र जापर महेंद्र रजा बोले मनसा रजा को साबा सिंहपुर को महेंद्र को बोले काल जुग जुगर लिंक अच्छे से साबा सिंहपुर न जाना लोक के ना. आज साबा सिंहपुर बोले सिंहपुर आसिक आमको ये कार्यक्रम करने चान्स देवा लोक प्रत्येक लोक को बहुत बहुत धन्यवाद जनाऊँ. आज आ बहुत लोग तो जानते आम हिंदू धर्म विषय रे अरे नुआरे कहार कि ना हेल्ले केतटा पद मु कह सूर्योदय हेले आमर तिथि बदलियो सतना बेच सूर्योदय लेखा ना आमको बहुत कम बयस तुम समस्त मोर कि यार साइड कहीदे है मो दोस्त क्षमा कर भल थे नब है ये अवकाश देने मत बहुत बहुत धन्यवाद. थैंक यू अंडी श्रीनिवास पाड़ी गारू. ఈ ప్రోగ్రాంలో తదుపరి కృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం.
ఈ భారతవర్ష కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి మన శివప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అలాగే పెద్దలకు, నా తోటి వాళ్ళకి, అమ్మలందరికీ కూడా నా నమస్కారం. భారతవర్ష మన మారుమూల గ్రామమైన సింగపురానికి వచ్చి ఈ భారతవర్ష ఛానల్ ద్వారా సింగపురం గ్రామంలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వచ్చిన వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతున్నాం. ఈ విషయం ఏంటంటే మనమంతా హిందువులం అని చెప్పుకోవడానికి, మనలో ఐక్యత నింపుకోవడానికి, మనం ఐక్యతగా ఉండాలని ఈ భారతవర్ష అనే ఛానల్ వాళ్ళు వచ్చారు. తర్వాత హిందూ మతం గురించి చెప్పుకుంటే మన వాళ్ళు చాలామంది కూడా అన్య మతస్థులను చూసి అదో టైప్ అవుతుంటారు. ఎందుకంటే ఆ మతస్థులకి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళకి ఏంటి ఇస్తున్నారు అనే ఆశతో చూస్తుంటారు. కానీ మన హిందూ మతస్థులు ఏం చేస్తున్నారంటే ప్రతి జీవికి పూజ చేస్తారు, ప్రతి చెట్టుని పూజ చేస్తారు. ఇప్పుడు చెట్టుని పూజ చేస్తే ఏం చేస్తుంది? అది ఆక్సిజన్ ఇస్తుంది. తర్వాత రాయిని పూజ చేస్తే ఏం చేస్తుంది? రాయికు మేము ఒక దేవుడిలాగా దాన్ని పూజ చేస్తే అదొక శక్తి అక్కడ ఉత్పన్నమై మాకు రక్షణగా ఉంటుంది. తర్వాత భూమాత అనేసి భూమి కూడా పూజ చేస్తున్నాం. కానీ క్రిస్టియన్స్ వాళ్ళు అలా కాదు. మేము గాలిని కూడా పూజిస్తాము, నీరుని కూడా పూజిస్తాము, అన్నిటి కూడా పూజిస్తాం. కానీ వాళ్ళు ఆ చెట్టుని నరికేసి ఆ చెట్టుని చిలువగా చేసి యేసుక్రీస్తుని ఎలా చేస్తుంటారంటే చిలువ అనేసి చేసి అక్కడ ఇలా 2 మేకుల్లా కొట్టేసి ఇలా ఉంచుతారనమాట. అలా చేస్తారు. మన ధర్మం అలా కాదు. మనం సమాధి అయినా చేస్తాము, లేకుంటే కాల్చేస్తాము. వాళ్ళు పాతేస్తారు. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే మన ధర్మం నుంచి అన్య ధర్మానికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్న ప్రతి హిందూ బంధువులకి కూడా నా యొక్క ధన్యవాదములు. అలాగే ఇప్పుడు మన గ్రామం తరపున ఏ సమస్యలు ఉన్నాయనేసి అన్నారో చాలామంది కూడా ఆ సమస్యల్ని ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగరాజేష్ గారు, సాంబకోట వాస్తవ్యులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ଜୟ ଶ୍ରୀରାମ। ଆଜିର ଏଇ ସିଙ୍ଗପୁରରେ ଆମ ଇଏ ସୁରେଶ ସାର୍ ତାଙ୍କ ସହିତ ସମସ୍ତେ ଆସିବାର ଆମର ହିନ୍ଦୁ ବନ୍ଧୁମାନଙ୍କୁ ମୋର ନମସ୍କାର। ଏଠି ଆମେ ହିନ୍ଦୁମାନେ କ'ଣ, ଆମେ ସବୁ ବନ୍ଧୁ। ଆମେ ଯେଉଁ ପ୍ରକାରରେ ହିନ୍ଦୁକୁ ଆମେ ଗୋଟେ ଭାଇ ବୋଲିକି ଆମେ ଭାବି ଗଣିଆଛି। ଭବିଷ୍ୟତରେ ଆମେ ସମସ୍ତେ ଏମିତି ନ ଭାବୁନଗା ଆମର ହିନ୍ଦୁଟାକୁ ତାଙ୍କେ ସବୁ ଭାଗ କରିକି ଏ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ଅନ୍ୟ ମତ ଲୋକମାନେ ଆମକୁ ଆଉ ସ୍ଥାୟୀରେ ମିଶାଇବାକୁ ଅନେକ ପ୍ରୟତ୍ନ କରୁଛନ୍ତି। ମାନେ ଆମର ଏ ସାମାଲ ମଧ୍ୟ କହିଲେ ତାଙ୍କେ ମଧ୍ୟ ହିନ୍ଦୁ ଧର୍ମରେ ଅନେକ ମତ ହେଲେ ଖ୍ରୀଷ୍ଟିଆନମାନଙ୍କୁ ତାଙ୍କୁ ଫଣ୍ଡ ଆସୁଛି ସତ ଆଗା। ତାଙ୍କୁ ୟୁରୋପ, ଆଫ୍ରିକା, ଏସିଆ ଏମିତି ଦେଶମାନଙ୍କରେ ତାଙ୍କୁ କ'ଣ ସେ ଫାଣ୍ଡୁ ବତେଇବା ଦ୍ୱାରରେ ତାଙ୍କୁ କର୍ମରେ ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବେ। ସାହାଯ୍ୟ କଲା ପ୍ରକାରରେ ତାଙ୍କୁ ତାଙ୍କର ମତାମତ ତାଙ୍କେ ସବୁ ତାଙ୍କ ଗୋଟିଏ ସ୍ଥାନକୁ ନେଇଯିବେ। ନେଲା ପରେ ତାଙ୍କେ ହିନ୍ଦୁ ଛାଡ଼ିକି ଖ୍ରୀଷ୍ଟିଆନ ମିଶିବାକୁ ପ୍ଲାନିଂ କରିବେ। ସେଥିପାଇଁ ଆମେ ହେଲେ ମଧ୍ୟ ଆମକୁ ଆମର ଖ୍ରୀଷ୍ଟିଆନିକା ବଡ଼ ଦେଖିଲା ଆମକୁ ଦୁଶୁଛି, ଆଉ ଆମର କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା କଲା ଆମର ସବୁ ଦୁଃଖ ସୁଖ ସବୁ ଉଦ୍ଧାର ହେଇଯାଉଛି ବୋଲିକି ଆମେ ତାଙ୍କେ କହିକୁ ଆମେ କ'ଣ ବୋଇଲେ ଆମେ ହେଲେ ମଧ୍ୟ ସତ ଭାବି ଗଣୁଛୁ। ତାଙ୍କେ ଗୋଟେ କଡ଼ା ମନ୍ତ୍ର କରିକି ଦେଇଦେଲେ ଆମେ ସେଇଟା ଲଗାଇଲେ ହଁ ଛାଡ଼ୁଛି କା ବୋଲେ ନା। ଦେଖିଲା ବେଳକୁ ଆମର ହିନ୍ଦୁ ସୂର୍ଯ୍ୟ କିସ ହେଉଛି ହିନ୍ଦୁ କା ନା, ଭୂମି ହିନ୍ଦୁ, ପବନ ହିନ୍ଦୁ, ପାଣି ହିନ୍ଦୁ ହେଲା। ଖ୍ରୀଷ୍ଟିଆନ କୋଡ଼ରେ ଆସିଲା, ଖ୍ରୀଷ୍ଟିଆନର ଆକାର କିଛି ଦେଖିପାରିଲ କି ନାଇଁ। ସେଥିପାଇଁ ଆମେ ସବୁ ଯିଏ ଯେଉଁ କଥା କହିଲେ ମଧ୍ୟ ଆମ ହିନ୍ଦୁକା ଆମର ମେନ୍ ମୁଖ୍ୟ। ଆମ ହିନ୍ଦୁରେ ଜନ୍ମ ହେଇଛୁ, ହିନ୍ଦୁରେ ଏକା ମରିବୁ। ଅନ୍ୟ ଜାତିରେ ଅନ୍ୟ ମାନେ ସବୁ ହିନ୍ଦୁ ମତକୁ ଛାଡ଼ିକି ଆମ କେଉଁ ମତକୁ ଆଉ କେଉଁ ଲୋକକୁ ଆମେ ଏଣ୍ଟ୍ରି କରିପାରିବା ନାହିଁ।
ସେଥିପାଇଁ ଆମ ପଖାପଖା ଅଞ୍ଚଳର ଲୋକମାନଙ୍କୁ ହେଲେ ମଧ୍ୟ ଆମେ ଟିକେ ତାଙ୍କୁ ଟିକେ ହିନ୍ଦୁ ଉପରେ ଟିକେ ଧ୍ୟାନ ଦେଇକି ତାଙ୍କୁ କହିଲେ ତାଙ୍କେ ହେଲେ ମଧ୍ୟ ଆପେ ଆପେ ହିନ୍ଦୁରେ ତାଙ୍କେ ଆମର ହିନ୍ଦୁକୁ ବଞ୍ଚାଇକି ରଖିବେ। ସେଥିପାଇଁ ଆମର ଏ ଏରିଆରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଅନ୍ୟ ମାନେ ମତ କିଛି ନଥିଲା। ଏବେ ଆପେ ଆପେ ସେ ମତ ଏକା ଅଧିକ ହେଇଯାଉଛି, ହିନ୍ଦୁ କା ଲୋପ ହେଇଯାଉଛି। ମାନେ ତାହିଁରୁ ଦୁର୍ବଳ କ'ଣ? ଆମର ହିନ୍ଦୁ ଭାଇ ସମସ୍ତେ ଏକଜୁଟ ନଥିବା ଦ୍ୱାରରେ ଆମର ହିନ୍ଦୁ ସବୁ ବେଳକୁ ଲ ହେଇକି ପଳାଉଛି। ସେଥିପାଇଁ ଆମେ ସମସ୍ତେ ଏ ମତ ଏ କୂଳ ଏ ବର୍ଗ ଏ ନଥାଉନୁ, ସମସ୍ତେ ଆମେ ହିନ୍ଦୁ ଭାଇ ହିନ୍ଦୁ ବନ୍ଧୁ ବୋଲିକି ଆମେ ସମସ୍ତେ ଏକଜୁଟ ହେଇ ରହିଲେ ଆମର ହିନ୍ଦୁ ଆଉ ବାରମ୍ବାରରେ ବଢ଼ି ଚାଲିବ। ଏତିକି ମୋତେ ସହଯୋଗ ଦେଲେ ଧନ୍ୟବାଦ। జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ సమస్యలు మీ ఊరికి మీకు బాగా తెలుస్తాయి కాబట్టి మీ నుంచి మాట్లాడాలని కోరుకుంటున్నాం. సో ఈ కార్యక్రమాన్ని శివప్రసాద్ గారితో పూరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అందరికి తెలుగు వచ్చా? ఒక 5 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ మీ ఊరు వస్తాం. ఈసారి వచ్చినప్పుడు మన కృష్ణ గారికి మా ఊరికి ఇది కావాలి, ఏమన్నా మా స్కూల్ పిల్లలకి ఏమైనా కావాలి అని చెప్తారు కదా, కృష్ణ గారు చెప్తారు కదా, మీ ఊరు అతనే కదా. అప్పుడు మీతో సరదాగా సంక్రాంతిలాగా దసరాలాగా జరుపుకోవడానికి మళ్ళీ వస్తాం. ఇప్పుడు కేవలం పరిచయం అన్నమాట. ఓకేనా? ఆ పరిచయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించేసి వెళ్తాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్లే. మరి కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పనులకి పాటుకు వెళ్ళారు. మరి ఈ పెద్దోళ్ళందరూ ఆ కష్టపడి వచ్చిన వాళ్ళకి రే ఇవాళ కొంతమంది భరతవర్ష తరపున వచ్చారు, ఒక 4-5 వచ్చారు, ఏమి ఇలా వచ్చి మన హిందూ ధర్మం గురించి 4 మాటలు చెప్పి వెళ్ళారా అని మీరు చెప్తారా లేదా? ఆ బాధ్యత మీదే. ఫస్ట్ తుమ్మే అక్క కొయ్యవచ్చు సే కొత్త ఆమె కొయ్యవారో కొత్త తుమ్మక సరే కమ్మకోరికి రాసి వాళ్ళు లుక్కకు సుమస్తు తుమ్మక కొయ్యవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇంత కష్టపడి మీరు అందరూ వింటున్నారు కదా, మేము కూడా వచ్చాం కదా, ఆ బాధ్యత. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఉంది కదా, ఆ పెద్ద ఆవిడ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ గురించి ఆ చిన్నపిల్లోడికి అంటే మనవడికి చెప్పలేదనుకో, ఆ పెద్ద ఆవిడికి రెస్పెక్ట్ ఇస్తాడా? ఎవడు గలికొరివనా తక్కువ మర్యాద దెబ్బని. అలా ఆ పెద్ద ఆవిడ ఎలా కష్టపడి మనల్ని స్థాయికి తీసుకొచ్చిందని ఈ చిన్నపిల్లలకి చెప్పాలి కదా, అవునా? ఈ చిన్నపిల్లలకి చెబితే ఎలా అయితే వాళ్ళు మర్యాద నేర్చుకుంటారో అలాగే హిందూ ధర్మం గురించి కూడా మనందరూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మనమంతా ఎవరు? హిందూ. ఎవరు? అందరూ చెప్పాలి. ఇవి ఉన్నటువంటి 20 మంది చెప్పాలి హిందూ. గర్వంగా చెప్పాలి, మనమంతా ఎవరు? హిందువులం. ఎవడన్నా వచ్చి తుమ సౌరాలుకో తుమ ఎస్టీలుకో నాయ్ ఆమె హిందూ సొమ్మస్తుకు బంధు. మనకు ఎవడైనా పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఎవడైనా మతం మార్చాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఇస్తాం గుణపంతో గట్టిగా ఒక దాన్ని ఏమంటారు ఇంకా ప్రాసలో పూడ్చుకోండి, పోటీ ఇస్తాం మనం. అలా ఉండాలి, అంతేనా? మీ ఇంటికి వచ్చి ఎవడన్నా మీ ఇంట్లో ఉన్న వస్తువు తీసుకెళ్ళిపోతారంటే ఊరుకుంటారా? వాడి గుండె మీద ఒక తన్ను తంటారు కదా. అలాగే మీరు ఇంత చక్కగా బొట్లు పెట్టుకున్నారా, మంచిగా గాజులు వేసుకున్నారా, అవి తీసేయండి. అవన్నీ దెయ్యాలు. బొట్టు చెరిపేయండి. కన్నీడు అరే ఆనందంగా ఉండడం జీవితం కదా, ఆనందంగా ఉండడం జీవితం. హాయిగా నవ్వుకుంటూ ఏకైకలు పక్కపక్కలు చేసుకొని అందరూ మాట్లాడుకుంటూ హాయిగా ఉండడం అది జీవితమా? అరే ఏడుస్తూ దేవా దేవా అంటే జీవితమా? హాయిగా ఎంత బాగా మనం పువ్వులు దీపాలు ఇలాంటివి పెట్టుకుని కదా మనం చేస్తాం పూజలు. అవన్నీ వద్దంట, ఆవు మాంసం తినేస్తామంట, ఇవి అవి తినేసి ఇష్టారీతిగా అదేం పూజ? ఇప్పుడు మన బాడీలో ప్రాణం ఉన్నంతకాలమే కదా మనకు రెస్పెక్ట్. లేదంటే ఎక్కడ తీసుకెళ్తారు? వీలైనంత త్వరగా ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? శ్మశానం తీసుకెళ్ళిపోతారా? అంటే దాని అర్థం వీడి పనికిరాడు, వీడి శరీరం ఎంత పెద్ద తోపైనా, వాడు సీఎం అయినా పిఎం అయినా వాడి బాడీలోంచి వాడు వెళ్ళిపోతే, ప్రాణం పోతే వాడిని తీసుకెళ్ళిపోతారు. అలా శవానికి వాల్యూ లేదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? శవానికే పూజ చేయమంటున్నారు. మనం శివులం. మనం ఎవరు? శివుడు.
శివుడు అంటే తెలుసా? తెలుసు కదా మన అందరికీ, సోమవారం వెళ్తుంటాం కదా గుడికి. మనం శివుడు. మహేంద్రం కొండ మీద ఉన్నది కూడా ఎవరు? శివుడు. వాళ్ళు శవాన్ని మొక్కుతారు, మనం శివ మొక్కుతాం. శివానికి శవానికి తేడా ఏంటి? శివం అంటే జీవం, তাইরে প্রাণ তিব্ব। সেবম বলে প্রাণ তিব্বনি, প্রাণ নতিব্বর সেন্তিকারা టొక్కురుకు మప్పురుకు సిట మప్పురు బి నాయి, తాయికి పూజ కొల్ల కిసాసివో ఏమీ రాదు. అవునా కాదా? అలాగే ప్రాణమే లేనటువంటి ప్రాణ నొత్తిబ్బారో టక్కురుకు తుమే కొత్త ఎల్లే కిసాసివోకి నాయనా సేపయ్యాక ఆజి రోజు బోల్లే సేటా హిందూ ధర్మ. ఎవరి వల్ల? హిందూ ధర్మం వల్లే ఉంటున్నాం. ఆ ముసలావిడ వీళ్ళందరూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మార్చాల్సింది ఇదిగోండి, మీరు ఇంకొంచెం వయసు గట్టిగా ఉన్నవాళ్ళు, అమ్మ నీలాంటి వాళ్ళు ఇక్కడ మీకు అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు ఎక్కువ పని చేయాలి. నీకు ఏ సహకారం కావాలన్నా మన కృష్ణ గారి ద్వారా మేము ఉంటాం, ఒక అన్నదమ్ముల్లాగా ఉంటాం. దీనబంధు గారు ఎలాగో ఉంటారు, వారికంటే ఇంకా ఎనర్జెటిక్గా వీరు పని చేయాలి కదమ్మా. మేమిద్దరు ఇక్కడ టెన్షన్ పడుతున్నాము, ఆవేదన పడుతున్నామే, ఇదంతా గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మీదే. అలా చేస్తే హిందూ ధర్మం కోసం ఎవరు ఆలోచిస్తారో వాళ్ళందరికీ 100 గుడ్లకు వెళ్ళిన పుణ్యం, 100 గుడ్లకు వెళ్ళిన పుణ్యం వస్తుంది. ఏ జబ్బులు రావు, హాయిగా ఉంటారు. ఓకేనా? ఎవరైనా మతం మార్చాలని వస్తే మీరేం చెప్తారు ఈసారి? మేము హిందువులం ఏం చెప్తారు? ఎవరన్నా మతం మార్చడానికి వస్తే ఏం చెప్తారు? అరే జా మేము హిందువులం, మేము బొట్టు తీయం, మేము గాజులు తీయం, మేము ఎవరం? హిందువులం. అట్లా గట్టిగా చెప్పాలి, అప్పుడు దెబ్బకి వాడు లగెత్తురరు అని వెళ్ళిపోతాడు. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు, సంతోషం. మనందరము గ్రామాల్లో ఇంటి ముందు పువ్వు మొక్కలు కానీ లేదా జామ మొక్కలు కానీ ఉడుస్తాం. ఆ మొక్కలు అనేవి ఒక మేకలు కానీ లేకపోతే ఇంకేవి ఆవులు కానీ వచ్చి తినకుండా ఉండడానికి మనం రక్షిస్తాం. ఎందుకు అంటే అవి పెద్దవి మనకి పువ్వులను ఇస్తాయి, చెట్లు అయితే మనకి ఫలాలను ఇస్తాయి. వాటిని ఇచ్చిన తర్వాత అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే వాటిని ఆ మొక్కల్ని ఒక జంతువులు కానీ ఇవి తినకుండా ఉండడానికి మనం ఎలాగైతే వెలుగు కడతామో అలాగే ఈ హిందూ ధర్మాన్ని కాపాడాల్సినంత అవసరం మనందరికీ ఉంది. అలాగే ఈ హిందూ ధర్మాన్ని కాపాడాల్సినంత అవసరం ప్రతి ఒక్క హిందూ కుటుంబీకులకి ఉంది. కాబట్టి ఈ ధర్మాన్ని అందరూ కాపాడాల్సినదిగా కోరుకుంటూ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విద్యాసాగర్ గారికి ఇస్తున్నాం. జై శ్రీరామ్. అమ్మ ఇక్కడికి వచ్చింది కొన్ని కార్యక్రమం చెప్పిన కాకుండా మనకు అర్థమైన విషయంగా అర్థం చేసుకుంటాం. మొదట నెంబర్ 1 పాయింట్ ఎందుకు వచ్చామంటే, మనం సింగపురం కాదు, భారతదేశంలో సింగపురం ఉంది. సింగపురంలో భారతదేశం లేదు, భారతదేశంలో సింగపురం ఉంది. ఈ సింగపురం గ్రామానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఈ సరిహద్దులు కాపాడుకోవాల్సిన బాధ్యత మాదా, మందసా వాళ్ళదా, సింగపురం వాళ్ళదా? ఏ ఊరిది? సింగపురం. మందసా గ్రామ సరిహద్దులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మరి మనంతా భారతదేశం అన్నప్పుడు మన భారతదేశం ఆ భరతమాతను కాపాడుకునే బాధ్యత ఆ చివరే ఉంటారా, ప్రతి ఊర్లో కూడా ఉండాలా? అది చాలామంది ఈ స్థలం కాదు, మన ఆలోచన విధానాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మన ఆస్తులు. ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారు కదా, గ్రామానికి భరతవర్ష కార్యక్రమం మన సింగుపురం గ్రామంలో 40-50 గడప మాత్రమే ఉంటుంది. ఒక చిన్న గ్రామం, ట్రైబల్ పీపుల్ కూడా ఈ గ్రామంలో ఉంటారు. అయితే ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక కొరత కనిపిస్తుంది, అది ధర్మానికి సంబంధించింది. ఈ గ్రామంలో కూడా ఇంతకు ముందు వెళ్ళినటువంటి గ్రామం మాదిరిగానే ఆలయం లేదనమాట. ఈ గ్రామంలో కూడా అది కూడా సగంలోనే ఉండిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ ఆలయము సగంలోనే కట్టి ఆపేశారు. అసలు ఈ పరిస్థితుల్ని ఒకసారి మనం వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. సింగపురం గ్రామ వాస్తవ్యులు ఇక్కడ ఉన్నారు.
కృష్ణ గారు వారిని అడిగి ఏంటి ఈ పరిస్థితి, ఇక్కడ ఎందుకు ఈ నిర్మాణం ఆగిపోయింది, ఏ ఆలయం ఏ దేవతకు సంబంధించింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇది ఏంటి, ఎందుకు ఆగిపోయింది? అంటే ఆర్థికంగా కొద్దిగా లోబడి ఉన్నాం కదా, కలెక్షన్ చేసాము, ఎంతవరకు అయితే కలెక్షన్ చేసాము అంతవరకు పని అయింది. తర్వాత సొంతంగా మరి బయట వాళ్ళు సాయం అడగకుండా ఊరోళ్ళే చందాలు తీసి ఈ గుడి పని స్టార్ట్ చేసాము. ఇవి రెండు గుళ్ళ ఒకటి రెండు? ఇది పాతపట్నం అమ్మవారి గుడి, అది ముత్యాలమ్మ తల్లి గుడి. ఒకటి పాతపట్నం అమ్మవారు, మరొకటి ముత్యాలమ్మ, అంటే రెండు కూడా గ్రామ దేవతలు. సో గ్రామ దేవతలు ఎంత వైశిష్టమైనవో ప్రత్యేకించి చాలా చెప్పనక్కర్లేదు, చాలా సందర్భాల్లో ఇప్పటికే చెప్పాము. గ్రామ దేవతలు ఒక పెద్ద రక్ష అనమాట. ఈ మత మార్పిడి మాఫియాకి వ్యతిరేకంగా పోరాడాలంటే గ్రామ దేవతలు చాలా ముఖ్యం. అందులో భాగంగా ఆ అమ్మవార్లకు ఆలయాలు కట్టుకోవాలని తలించినటువంటి వీళ్ళకి ఆర్థికమైనటువంటి అవరోధం ఏర్పడడం నిజంగా శోచనీయం. సరే, ఎప్పుడు ఇది స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కొద్దిగా స్టార్ట్ చేసి అలాగా ఈ సంవత్సరం పూర్తిగా బంద్ అయిపోయింది. తర్వాత మనం ఏంటంటే ఊర్లో ఎంతవరకు అయితే చందాలు చేసామో మళ్ళీ చందాలు చేస్తూ కూడా సొంతంగా కష్టపడి ఎత్తుకున్న గుడులు ఇదొకటి. తర్వాత కిల్లమ్మ తల్లి గుడి కూడా, ఈ 3 గుడులు కన్స్ట్రక్షన్ ఊరు ఫండ్స్తోనే. అంటే ఊరు ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో సుమారుగా 200 మంది. అంటే ఒక 60 గడప 200 మంది ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం 3 ఆలయాల్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేయటమే గొప్పది. దాన్ని కూడా సగం వరకు పూర్తి చేసుకున్నారు. ఎక్కడ ఎవరిని ఆశించకుండా కేవలం వీళ్లకు వీళ్ళే చందాలు వేసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని చేశారు. అయినప్పటికీ 3 ఏళ్ళు దాటిపోతోంది, ఈ ఆలయం నిర్మాణం పూర్తి కాలేదు అనేటటువంటి ఒక బాధ వారిలో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మరి దాతలు ఎవరికి అడిగితే మా సొంత ఊరు గుడి కదా, మరి ఇంకెవరికి అడగాలి అనే ఆలోచనతో అడగటం లేదు. అంతే, మరి మా సొంత డబ్బులతో కట్టుకోవాలి అనుకుంటున్నాం కానీ సహకరించటం లేదు. మన ఆర్థిక పరిస్థితులు సహకరిస్తున్నాం. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఇక్కడ ఒక గమనించండి. ప్రభుత్వాలు ఇటీవలే ఎక్కడో ఒక చోట మసీదు కట్టడానికో మదర్సాను కట్టడానికో 16.5 కోట్ల రూపాయలు అంటే ఇచ్చారంట, ప్రభుత్వ సొమ్ము. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తారు, మరి గ్రామానికి ఏవైతే బోరు లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలు అనేవి ఎంత అవసరమో వారికి ఆధ్యాత్మిక చింతనను, మానసిక ప్రశాంతతను అందజేసేటటువంటి ఆలయాలు కూడా అంతే అవసరం. అవి కూడా మీ బడ్జెట్లో భాగం అవ్వాలి. సరే, ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇక నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 1-2 గ్రామాలు మతం మారిపోతే అక్కడ 4-5 చర్చిలు ఉంటున్నాయి. ఒక గ్రామంలో 1-2 ఇళ్ళు మారినా అక్కడ 4-5 చర్చిలు ఊరికి ఇటోట అటొకటి ఇన్ని ఉంటాయి. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ సంపూర్ణంగా హిందూ గ్రామం అయినటువంటి సింగుపురంలో ఒక 2 ఆలయం 3 ఆలయాలు, చిన్న చిన్నవి ఆలయాలని ఆ పదం విని బరువుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ఆలయాలు ఇవి కట్టుకోవడానికి కూడా వీరు కష్టపడుతూ ఉన్నారు. ఇది మన భరతవర్ష వ్యూవర్స్ ఎవరైనా సరే చూస్తున్నవారు స్పందించి మీరు కనుక ముందుకు వస్తే తప్పకుండా మిమ్మల్ని ఈ సింగుపురం అనేటటువంటి ఒక మారుమూల గ్రామం అండి, ఒడిస్సాకి ఆంధ్రాకి బోర్డర్ అనమాట, ఈ గ్రామానికి కనెక్ట్ చేస్తాను. మధ్యలో కేవలం నేను వారధిగా ఉంటాను. మీరు గనక ముందుకు వచ్చి వీరు గనక సహకరిస్తే మీరే డైరెక్ట్గా ఈ ఊరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. చూడండి, మన ఊర్లో గుడి కట్టుకోవడం గొప్ప విషయం కాదు. మన హిందూ ఇంకొక ఊరతను మన హిందువు గుడి కావాలంటున్నాడు అనేటప్పుడు ముందుకు రావడం ఇంకా గొప్ప విషయం. ఈ సంకల్పం నెరవేరాలి అని ఈ గ్రామస్తులది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మా వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తామండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే అవసరాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇంకేమన్నా వివరాలు డౌట్స్ ఉంటే కనుక మీకు కింద ఒక నెంబర్ని పెడుతున్నాను, దానికి కాల్ చేసి అడగండి. ఈ సింగుపురం గ్రామంలో ఆలయాలకు సంబంధించి ఎవరన్నా సరే నిర్మాణానికి సగం కట్టున్నారు, పూర్తి స్థాయి నిర్మాణానికి ముందుకు రావాలి అనుకుంటే తప్పకుండా రండి. 3 కూడా గ్రామ దేవతలే, 3 కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, భారత్ మాతా కీ జై. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.